అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాయకుడు, మాజీ లైబ్రరీ సంస్థల చైర్మన్ మరియు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్, అలాగే హైందవి గ్రూప్ ఆఫ్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలతో పాటు అనేక విషయాలపై ఈరోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో మరి సార్ ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఆకాశం టీవీ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా కిరణ్. ముందుగా మీ సొంత నియోజకవర్గం గోషామహల్ గురించి మాట్లాడుకుందాం. ఎట్లా అభివృద్ధి ఏం జరుగుతా ఉంది? గోషామహల్లో అభివృద్ధి ఉందా? ఉంటే ఏం జరుగుతా ఉంది అసలు అక్కడ? గోషామహల్లో గత 15 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది లేదు, కుంటుపడింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే యొక్క అసమర్థత. అతను ఎప్పుడు మత ఛందస్సవాదం అని చెప్పుకునే వ్యక్తి అటు హిందూ మతానికి కానీ ఇక్కడ ఇతర మతాలకు కానీ పనికిరానటువంటి వ్యక్తి ఇతను. కేవలం ఒక సుడో హిందుత్వవాది. ఇతనికి ఏంటి అంటే అభివృద్ధి పైన ఇతనికి ఆకాంక్ష లేదు, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా చేయలేనటువంటి దుస్థితి తనది. ఎందుకు అనంటే కేవలం ఒక పబ్లిసిటీ ఓరియంటెడ్గా ఒక హిందుత్వం అనే ముసుగు తొడిగి, ఆ హిందుత్వం ముసుగులో కూడా అతను కరెక్ట్ ఫిట్ కాడు. అతను ఒక సుడో హిందుత్వవాది, చెప్పుకునే హిందుత్వవాది, కానీ అతను మనస వాచ కర్మన హిందుత్వవాది కాదు. కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, రాజకీయంగా ఎక్కడ ఆయనకు హిందుత్వం అంటే నాకు 10 ఓట్లు వస్తాయో లేకపోతే నా ఇమేజ్ బిల్డప్ అవుతుందో అన్నట్టు ఆలోచన చేసి హిందుత్వాన్ని వాడుకుంటాడు. దానివల్ల ఏంటి అని అంటే గోషామహల్లో మొత్తం స్తంభించిపోయింది. ఇవాళ కాదు, 15 సంవత్సరాల నుంచి. ఈ ప్రశ్ననే నేను ఒకసారి మొత్తం గోషామహల్లో తిరిగి అతనికి ఒక ఛాలెంజ్ విసిరిన, రాజా సింగ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క నిర్మాణాత్మకమైనటువంటి పనిని చూయించు అంటే ఆయనకు అర్థం కాలే. నిర్మాణాత్మకమైన పని అని అంటే ఒక కన్స్ట్రక్టివ్ వర్క్. నీ 15 సంవత్సరాలలో కానీ, నీ 10 సంవత్సరాలలో కానీ, నీ 5 సంవత్సరాలలో కానీ ఒక నూతనమైనటువంటి పనిని నీ ద్వారా ప్రభుత్వంతో పోరాడి తెచ్చుకున్నటువంటి ఒక స్కీమ్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా తెచ్చి ఉంటే అది చూపెట్టు, నేను నీకు 11 లక్షలు ఇస్తా అన్న. అతను ఏమంటాడు అంటే నేను చాలా పని చేసిన, నేను నల్లబెట్టించిన, నేను డాంబర్ రోడ్లు వేయించిన, నేను కచ్చమోరీలు తీసి మెయిన్ మోరీలు వేయించిన, నేను విద్యుత్ జీప్ లైట్లు పెట్టిన, నేను ట్యాంక్ కట్టించిన. అన్నా అయ్యా ఇది కాదు నేను అడిగింది. నిర్మాణాత్మకం అంటే ఇప్పటి వరకు లేనటువంటి పని నీ ద్వారా వచ్చింది, కొత్తది. లైక్ ఏంది అంటే అరే ఈ రాజా సింగ్ అనే అట్టయినా ఈ హాస్టల్ కట్టించిండు, రాజా సింగ్ అనేటైనా ఇగో ఈ క్రీడాకారులకు ఈ గ్రౌండ్ కట్టించిండు, నిలిచిపోయేటట్టు ఆయన పోరాడిండు. రాజా సింగ్ అనేటైనా ఒక మంచి ఏంది అంటే మార్కెట్, ఒక మార్కెట్ సృష్టించిండు, ఒక మార్కెట్ కాంప్లెక్స్ తెచ్చిండు. అంటే ప్రతి నాయకుడు ఒక ముద్ర వేసుకుంటాడు. అట్లా కదా కిరణ్, అట్లా ఉన్నదానికి రంగేసి నేను చేస్తా అంటే ఏం లాభం చెప్పు. నేను అదే చెప్పిన, రాజా సింగ్ అట్లా కాదు. నీకు ప్రశ్న మళ్ళీ చెప్తున్నా, హిందీలో చెప్తాను, హిందీలో కూడా చెప్పిన. అని ఏదైనా కన్స్ట్రక్టివ్ వర్క్ నువ్వు చేసినావు అంటే నీ ముద్ర కనిపించాలి. అటు నుంచి పోయే దారిలో పోయే మనుషులు ఇది రాజా సింగ్ కట్టించిండు చూడు ఎంత బాగుంది, ఇది ఇంతకు ముందు లేకుండే 3 సార్లు ఎమ్మెల్యే. గది చెప్పు అంటే నేను ఒక పైప్ వేసి నల్ల కనెక్షన్ ఇప్పించిన, రోడ్ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి కదా. అవును, ఇప్పుడు నల్ల కనెక్షన్ కాడ మెయిన్ పైప్ ఎవరో వేసారు పెద్దలు మహానుభావులు, ఎంతో మంది అంతకు ముందు ఉన్న వాళ్ళు, దానికి కనెక్షన్ ఇప్పించిండు. ఇప్పుడు డాంబర్ రోడ్ ఉంది, డాంబర్ వెళ్ళిపోయింది వేసిండు. అది నేను రోడ్ వేసిన అంటే కొత్త బాటం వేసింది చెప్పాయా అని అంటే దాని మీద డాంబర్ వేసింది. సోషల్ మీడియాలో కూడా చూసినాము చాలా సార్లు, అక్కడ బ్రిడ్జి కడతా ఉంటే అది కూలిపోతుంది, 2-3 సార్లు కట్టినట్టు బ్రిడ్జి గోషామహల్ నియోజకవర్గంలో అని చెప్పి. అది ఏంటంటే చాక్నవాడిలా ఒక బ్రిడ్జ్ ఉందండి. ఓకే, దానికి మా ఆయంలో కూడా కూలింది. అది
మేము ఆల్రెడీ నేను అది కూలకు ముందే చెప్పిన రాజా సింగ్కి. అది ఏమైతుందంటే ఇవి కింద నాలా వెళ్తుంటది, ఆ గ్యాస్ కి ఆ వేడికి ఏమైతుందంటే వీక్ అయిపోయి కూలిపోతుంది. అది నేను ఆ రోజు చెప్పిన, ఇది మొత్తం దీపిచ్చేసి మనం కొత్తది వేపి నీ బడ్జెట్ చూడు, ఎవరు రాజ్యసభ బడ్జెట్ అన్న తీసుకుంటాము, ఎమ్మెల్సీ బడ్జెట్ అన్న తీసుకుంటాము, కొత్తది వేపిద్దాము అని అంటే నైనా ఇత్తనా బస్తే ఎంత అన్నట్టు ఆడ వరకే చేపించండి. అది మళ్ళీ 3 సార్లు కూలింది. నేను ఏమంటున్నా, రాజా సింగ్ ని ఆయన సొంత పార్టీలను కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు, అట్లనే ప్రజలను కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. అనవసరంగా అతన్ని ఏంటంటే నెత్తి మీద కూర్చోబెట్టించుకున్నాము అన్నట్టు వ్యాపారస్తులు అక్కడ బాధపడుతుంటారు. నా దగ్గరికి రోజుకి ఎన్నో సమస్యలు వస్తాయి. అన్న మేము బిల్డింగ్ కడుతుంటే డబ్బులు అడుగుతుండాను, లేకపోతే ఇయ్యకపోతే పని ఆపిస్తున్నాను, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ మనుషులు వచ్చి ధమ్కి ఇస్తున్నారను. నేనేమంటున్నాను, ఒక హిందుత్వవాది చేసే పనులు ఇవి, ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు చేసే పనులు ఇవి. ధర్మంని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఎవడన్నా బాధపడుతుంటే, ఎవడన్నా నష్టపోతుంటే, ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంటే నేను అండగా ఉన్నా అని చెప్పేదే ధర్మం. అట్లా కాకుండా నువ్వు కేవలము వాళ్ళ యొక్క బలహీనతను సొమ్ము చేసుకునేటువంటి వ్యక్తివి, ఇంకా పైపెచ్చి నీకు ఓటేసి నీకు ఎమ్మెల్యే చేసి నీకు డబ్బులు ఇవ్వాలి, నీకు ట్యాక్స్ కట్టాలి. ఇది ఎక్కడి నడుస్తుంది? ఇదే నడుస్తుంది. చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు నేను ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఎలక్షన్ల టైం వచ్చే వరకు ఇట్లాంటివే ఏదో ఒకటి, లక్ష్మీ బాంబు మీద అమ్మవారి ఫోటో ఉండొద్దు, లక్ష్మీ అటం బాంబు మీద ఇట్లాంటివి ఆడ లక్ష్మీ బొమ్మ ఎందుకు ఉండాలి, తీయాలి, ఇలాంటివన్నీ కాంట్రవర్సీ వచ్చినప్పుడు వస్తాడు, ఒకసారి ఇస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అండర్ గ్రౌండ్ లకు. మళ్ళీ ఏదైనా తీసుకొని వచ్చి మళ్ళీ హిందుత్వం మీద ఏదో వాళ్ళ ఇట్లా పోలరైజ్ 3 సార్లు గెలిపి ఇట్లనే ఇదే బేస్. అయితే ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ టైం మేము 63,000 చేశారు. నేను అసలు ఎంత అంటే 2 సంవత్సరాల నుంచి ప్రతి వాడ ప్రతి డివిజన్ మొత్తం నియోజకవర్గం తిరిగి అక్కడ జనాలను చైతన్యవంతం చేసే పనిలో మేము బాగా సక్సెస్ అయినాం. వెళ్తున్నాం అప్పుడప్పుడు గోషమాలకి వెళ్ళొస్తుంటాం, అక్కడ గ్రాఫ్ కూడా చూసాం. ఈ 2-3 సంవత్సరాలకి గతంలో అసలు బీఆర్ఎస్ అంటే ఉందా గోషమాలలో, అసలు బీఆర్ఎస్ ఎక్కడిది అనే స్థాయి నుంచి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మీద కంప్లైంట్లు పెట్టడం గానీ, బీఆర్ఎస్ క్యాడర్ కూడా కొద్దిగా అక్కడ కనపడతా ఉంది. ఎవరు ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేసిందంటే ఆ సీనన్న చేసిండు అనేది కొంత అక్కడ వినపడుతున్నటువంటి చర్చ. సో ఎట్లా మరి మీరు అక్కడ ఇంత ఎట్లా చేసినామంటే, మేము అన్నము ఈ మతతత్వంతో మనకు వచ్చేది ఏం లేదు, మనకు కడుపు నిండది, మనకు ఫ్యూచర్ కనబడది. మతం గురించి మీ భావన ఉంటే ఉండనియండి, దానికి మేము అడ్డురాం. కాకపోతే వ్యక్తిగా ఎదగాలి కదా, వ్యక్తిగా నిర్మాణం కావాలి కదా. నిర్మాణం కావాలి అని అంటే ముందు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా. ఆ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందియాలన్నది ఒక, నేను దళితవాడలో బస యాత్ర చేసిన. ముందు 32 దళితవాడలు నోటిఫైడ్ దళితవాడలు అవన్నీ, దానికి సంఘాలు ఉన్నాయి, ప్రెసిడెంట్లు ఉన్నారు, అందరిని కలుపుకొని పోయి ఆ దళితవాడలను నిద్రించి ఆడ తల్లిదండ్రులకు అందరికీ ఏంది అని అంటే, మీరు మీ పిల్లలను మీతో పాటు పనికి తీసుకెళ్ళకండి, మీరు చదివిపియాలి, ఆ చదువుకు అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తా, నా కాలేజీలలో మీ పిల్లలకు అడ్మిషన్లు ఇస్తా, నా స్కూళ్ళల్లో మీకు అడ్మిషన్లు ఇప్పిస్తా అని అట్లా 32 దళితవాడలు తిరిగిన తర్వాత మెల్లిగా తల్లులు ఆడవాళ్ళు ఉంటే ఏం చేస్తారు తెలుసా, జర్రా వాళ్ళ తెలివికి రాగానే వాళ్ళు పూలు గుచ్చుతారు. వీళ్ళను స్కూల్ మానేపించేసి వాళ్ళతో పాటు పూలు గుచ్చితే 100-200 వస్తాయని వాళ్ళని కూడా తోడుగా పెట్టుకుంటారు. ఎవరు అమ్మాయిలు ఉంటే వీళ్ళు ఏదో ఇళ్ళల్లో పోయి పని మనిషిగా పోతారు, పిల్లని కూడా ఆడపిల్ల ఉంటే ఎంబడి తీసుకుపోతారు. ఆడపిల్లలకు ఇట్లా ఎంగేజ్ చేస్తారు. మగ పిల్లలకు జర్రవాడు తెలివికి వచ్చిందంటే ఏదో పార పని చేయనికే అడ్డ మీదకి పోతే వాడిని కూడా తీసుకొని పోతారు, వానికి 30-40 దొరుకుతాయని. ఇవన్నీ కథం చేయించడం, ఇవన్నీ తగ్గిపించేసినాం, చైతన్యం చాలా అద్భుతంగా తీసుకొచ్చినాం. ఎంత అద్భుతంగా అంటే రాజకీయ నాయకులు అంటే 90% కూడా మేము చూసిన దాంట్లో వాడి క్యాడర్ ని తెచ్చుకోవాలా, మన వెనక తిప్పుకోవాలా, వాడు మన జెండాలు పట్టుకోవాలి, వాడేం చదువుతారా. ప్రధానంగా దళితులు అంటే అదొక ఇది ఉన్నది,
దళితులను వెనక తిప్పుకోవాలి, లేకపోతే ఇక అణగారినటువంటి వర్గాలు, ఇక బీసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళనే చూస్తాం. కానీ మీరు కొంచెం చదువు గురించి ఇంత చైతన్యం తీసుకొచ్చి, ఎందుకంటే నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి, అంటే తల్లిదండ్రులు గొప్పగా బతికి ఆస్తులతో ఉండి ఒక మంచి పేరు తెచ్చుకొని, మంచి నగరంలోనే ఒక పెద్ద పేరు తెచ్చుకొని ఆస్తులు ఉన్న కుటుంబమే. కానీ కాలక్రమేణా ఆస్తులన్నీ కరిగిపోయి జీరోకి వచ్చిన తర్వాత, నాకు తెలికి వచ్చిన తర్వాత, మా ఫాదర్ యొక్క ఒక ఆశీర్వాదంతో, మా మదర్ యొక్క ఆశీర్వాదంతో నేను అంచెలంచెలుగా ఎదిగిన. అది ఎదగడానికి ఉపయోగపడ్డది నా రాజకీయ భవిష్యత్తు, నా యొక్క నిర్మాణమైనటువంటి కార్యక్రమం. ఏది చేయాలన్నా నిర్మాణంగా చేయాలి. అయితే నేను రాజకీయాలకు వచ్చే ముందు నేను పెద్ద పెద్ద పోస్టులకు పోలే. నేను కింద ఒక స్టూడెంట్ గా పోయి ఒక NSCI లా కార్యవర్గ సభ్యునిగా ఉంటూ, మళ్ళీ జనరల్ సెక్రటరీ ఉంటూ, మళ్ళీ నేను క్యాంపస్ ఇన్ఛార్జ్ గా ఉంటూ, మళ్ళీ నేను తర్వాత గ్రంథాలయ చైర్మన్ అయితే మళ్ళీ మన ఎంపీ కొట్లాడినా. అంటే షార్ట్ కట్ కాదు, మనకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది మనం తెలుసుకోవాలి. అప్పుడు నాకు NSCI గా స్టూడెంట్ గా ఉన్నప్పుడు నాకు ఆ రోజు చేసిన పని నాకు రాజకీయ జీవితంలో చాలా ఉపయోగపడ్డది. వీళ్ళని అందరినీ చదివించడానికి కారణం అదే అన్నట్టు. నేను NSCI నుండి, అంటే నాకు చదువు వస్తే నేను కాలేజీలో పెట్టుకున్నా కదా, నాకు చదువు నేను చదువుకుంటేనే కాలేజీలో పెట్టినా. వీళ్ళు కూడా చదువుకుంటే ఏదన్నా అడిషనల్ ఒక ఫోర్స్ మన దగ్గర ఉంటది, ఆ ఫోర్స్ తోనే ఏదన్నా చెయ్యొచ్చు అన్నది నాకు తెలిసింది. కాబట్టి వాళ్ళకి తెలియజేయాలన్న ఆలోచనతో మీరు చదవండి, మీరు చదువుకోండి, అది మీకు ఉపయోగపడుతుందా పడదా తెలియదు, కానీ అది ఉంటే మాత్రం మీ మనోధైర్యం పెరుగుతుంది, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఎవరు కానీ ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి మత ఛాందస్యవాదులు వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ రాజకీయ పబ్బానికి మిమ్మల్ని ఉపయోగించుకోలేరు. అప్పుడు మీకు ప్రశ్నించే తత్వం మీలో ఉంటది. ఎందుకు మాకేం చేస్తున్నావు, మాకేం చేసి పెడుతున్నావు అని మీ ఎంబడి రావాలి, మాకు ఎందుకు ఇట్లా చెప్తున్నావు అన్నట్టు మీరు అంటే అధికారాన్ని ప్రశ్నించే అంత సత్తా మీ లోపల వస్తుంది. అది విద్యతోనే సాధ్యమవుతుంది. అదే మాకు కూడా ఉండే డౌట్ కూడా అదే సార్. మంచిగా కాలేజీలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, అన్ని రంగాలకు సంబంధించిన కాలేజీలు ఉన్నాయి, మంచి వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి. ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి అసలు ప్రధాన కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి? కిరణ్, నేను ఒకటి చెప్తున్నా, గర్వంగా చెప్తలేను, నా ప్యాషన్. నేను పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 1 గంటల వరకు అయితే నాది వర్క్ థింకింగే ఉంటది. మనం ఎవరి మీద కానీ ఈర్ష్యపడడం, ఎవరి మీద కానీ అసూయపడడం, ఎవరికి అడ్డం పోవడం, ఎవరితోని పేచీలు పెట్టుకోవడం ఇది నాకు తెలియదు. నా పని అంతే. పని పిచ్చి నాకు. నేను ఇవాళ నా కాలేజీలో మెయింటైన్ చేస్తా, నేను అద్భుతంగా రియల్ ఎస్టేట్ చేస్తా, నేను అద్భుతంగా నా హోటల్స్ ఉన్నాయి, నేను అద్భుతంగా మా ఫాదర్ పేరు మీద GGY ఫౌండేషన్ సంస్థ నడుపుతా. ఎంతో మందికి 5,000 విద్యార్థులకి మీరు ఉచితంగా విద్య అందిస్తా ఉన్నారని చెప్పేసి మేము చాలా. ఇప్పుడు 25,000 SFT మీ ఛానల్ కే చెప్తున్నా. ఇది ఇప్పుడే అది ఇంకా ఓపెనింగ్ కూడా కాలే. KTR గారితో ఓపెనింగ్ చేయాలని పెట్టిన ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తున్నా. 25,000 SFT అది. అందులో విద్యతో పాటు స్కిల్ కూడా ప్రాక్టికల్ గా లైక్ ఏమైతుంది అంటే, ఇప్పుడు నేను అందరికీ చదివిస్తున్నా. ఇప్పుడు నా నియోజకవర్గంలో 6,000 మంది దాకా చదివిస్తున్నా. నేను ప్రతి ఏటా నేను జాబ్ మేళ పెడతా. అవును, జాబ్ మేళ చూసాం మేము కూడా. 6 months బ్యాక్ కూడా కండక్ట్ చేశారు. తలసాని గారు చాలా మంది వచ్చారు. అవును. అయితే ఎవ్వరికి రానటువంటి ఆదరణ నా జాబ్ మేళకు ఉంటది. ఎందుకనంటే అన్న మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాడు. మనం ఎవరికి ఇప్పిస్తాం ఉద్యోగం అంటే, ఈ తమ్ పెట్టే నుంచి PhD చేసే వాళ్ళ వరకు మనం ఉద్యోగాలు MBA చేసిన వాళ్ళకే ఇప్పిస్తా, లేదా డిగ్రీ చదివిన వాళ్ళకే ఉద్యోగం కాదు. ఇది కూడా పెట్టే, అంటే చదువు రాని వాళ్ళకి కూడా 5వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయిన దగ్గర నుంచి PhD దాకా ఉంటది. ఇప్పుడు నా హోటల్స్ ఉన్నాయి, నా దగ్గరనే ఒక 200-300 మంది కావాలి. హౌస్ కీపింగ్ లో పెడతారు. మంచి ఆలోచన. ఇవన్నీ మనసు ఉంటే మార్గం ఉంటది అన్నట్టు. మనసు చేసుకున్నా దేవుడు మార్గం ఇచ్చిండు, బాట ఇచ్చిండు, నడుచుకుంటూ పోతున్నాం, చేస్తున్నాం. చాలా తృప్తి ఉన్నది. ఒకటి ఏంది అని అంటే, ఇప్పటి వరకు రాజకీయాలంటే ఎట్లుంటదంటే 2 ఎట్ల సవారీ, దాన్ని సమతుల్యంగా నడపాలి. ఎందుకంటే ఒకటేమో రాజకీయం, రెండోదేమో ఆర్థికం. ఇదంతా ఈ 2 కనుక మనము ఒక సమానంగా సమానంగా పోతేనే మనము రెండింటికి న్యాయం చేయగలుగుతాం. కానీ ఏది తగ్గిపోయినా మనం పడిపోతాం. అట్లాని వ్యాపారం ఒక పక్క చేస్తూ వచ్చిన డబ్బు నలుగురికి ఉపయోగపడాలి,
ఓకే. నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక 50 మందిని నేను రిక్రూట్ చేస్తా ఎంప్లాయ్మెంట్స్. రైట్. వెరీ గుడ్. ఒక సంవత్సరం నాకు ఏ బిజినెస్ కు అవసరం లేకపోయినా 50 మందిని తీసుకొని జీతాలు ఇస్తా. సార్. ఎందుకంటే నా కాన్సెప్ట్ దెబ్బతినదు. మళ్ళీ పని ఎట్లాగో 2 నెలల్లో మళ్ళీ నడుస్తుంది. దొరుకుతుంది, వాళ్ళని ఫిట్ చేస్తా. ఓకే. ఎవ్రీ ఇయర్ 50 మెంబర్స్ నేను నా యొక్క సంస్థలల్లో, నా హోటల్స్లలో కానీ, నా కాలేజీలలో కానీ, నా వ్యాపారాలలో కానీ, నా రియల్ ఎస్టేట్ లో కానీ, నా ఫౌండేషన్ లో కానీ ఒక కుటుంబం ఆసరాకు వచ్చిన ఆసరాకు అయినట్టే, ఒక కుటుంబానికి భరోసా ఇచ్చినట్టే. భరోసా, ప్రతి పని నిర్మాణం కావాలి, ప్రతి పైసకు అర్థం కావాలి, ప్రతి పైసకు న్యాయం జరగాలి. ఆ రకంగానే పోతాం. కానీ ఏదో ఇక మూటలు కట్టి పక్కకేసి నాకు ఇంటుందని కాదు. వస్తున్నాయి, చేస్తున్నాం, మస్తు డబ్బులు పంచుతున్నాము, చేస్తున్నాము. పంచుతున్నాం అంటే ఎక్కడ పోయి ఎవరికి తిరిగి ఇస్తాము. వాళ్ళ ఇంట పెళ్లి అని, సావను, లేకపోతే కార్యమను. నేను చిన్న కార్యక్రమానికి అయినా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకి వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినా, సావైనా, చిన్న ఫంక్షన్ అయినా కూడా సీనన్న కంపల్సరీ ఏదో సీనన్న పాత్ర ఉంటది అనేది పత్రము ఉంటది. అదే పత్రము ఉంటది. అది లేకుండా జరగదు. ఎవరు కాడు పట్టుకొని వచ్చినా ఇష్టం. రాజకీయం ఆలోచనతో కాదు, సామాజిక సేవతోని. ఎందుకంటే మనము అవన్నీ చూసి బయటకు వచ్చినాం కాబట్టి. ఇవాళ జీజీవై ఫౌండేషన్ అంటే మా ఫాదర్ చాలా పెద్ద పేరు కాబట్టి, ఆయన నాకు స్ఫూర్తి కాబట్టి ఆయన పేరు మీద మనం సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఒక రోజు నేను ఆలోచన చేసిన, 2-3 వచ్చిండ్రు. అన్న మన ఇంట్లో పెళ్లి అంటే వాళ్ళకి ఏదో నీకు ఇంత ఇచ్చిన, వాళ్ళకి ఏదో ఇంత ఇచ్చిన ఇస్తే వాళ్ళు అన్న ఈ అమౌంట్ తోని ఖాళీ ఏంది అని అంటే, ఈ సప్లయింగ్ కంపెనీకి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుందన్న, ఇది నువ్వు ఇస్తున్నావు, మాకు ఇది కాకుండా ఆ పాత్ర లేదన్నా చూడు రాదన్నా అని అన్నాడు. నాకు క్లిక్ అయిపోయింది. మీరు నమ్మరు, 8 లక్షల పాత్రలు అంటే అట్ ఏ టైం 5,000 మందికి వండి పెట్టే పాత్రలు అన్నీ ఉన్నాయి. 5,000 చైర్లు, 5,000 కావాల్సిన టేబుల్లు, 5,000 మందికి కావాల్సిన డేక్షలు, జగ్గులు, బకెట్లు, డబ్బాలు అన్ని 3 గోడాన్ల నిండి ఉంటాయి. వాళ్ళు వచ్చి నాకు చెప్పిన తర్వాత అవి తెచ్చి పెడితే అది నాది ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండేవి. అవి ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో తిరుగుతూనే ఉంటాయి. చచ్చిన వాళ్ళు తీసుకుంటారు, బతుకున్న వాళ్ళు తీసుకుంటారు, పెళ్లి అయిన వాళ్ళు తీసుకుంటారు, చిన్న పండుగ ఉండని పెద్ద 100 ప్రతి ఇంటికి. మామూలు విషయంగా సార్ 5 నుంచి 15-20 వేల వరకు వాళ్ళకు అక్కడికి వచ్చేస్తాయి. ఏంటంటే ఫౌండేషన్ వస్తారు, ఒకేసారి కూడా ఒక 3-4 కూడా నడిపించుకోవచ్చు. 5గురికి 5,000 కదా. అవును, 1000 మందికి ఒక ఫంక్షన్ వేసుకున్నా వెళ్ళిపోతుంది. 5-6 నడుస్తూనే ఉంటాయి, షేర్లు ఉంటాయి, ఆడ ఒక మనిషి ఉంటాడు. కండిషన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మీదే. ఎట్లయితే నీట్ గా తీసుకుపోయినామో అట్లా నీట్ గా తీసుకురావాలి. అది మంచిగా గుడ్ అని రాస్తే మళ్ళీ ఇస్తాం, బ్యాడ్ అని రాస్తే ఇక మళ్ళీ ఇయ్యం. అట్లా అని ఇవాళ వరకు వాళ్ళ లోపల చైతన్యం, అసలు కడిగి తెచ్చిచ్చే అలవాటు కూడా ఒక డిసిప్లిన్ నేర్పినాం. వాస్తవం. అంటే చెప్పేది ఏంటంటే, మనకి ఇది ఏంది పుస్తకాలు చూసి మన టీచర్ చెప్పినవి కావు కానీ నా జీవితంలోనూ నేర్చుకున్నాను. ఇవన్నీ డిసిప్లిన్ ఎంత ఉపయోగపడుతుంది. నువ్వు ఒక వస్తువు ఒక దగ్గరికి తీసుకున్నావు అనుకో, మళ్ళీ తిరిగి మంచిగా పెట్టి ఇచ్చినావు అనుకో, ఆ వస్తువు నీకు ఇచ్చింది అనిపించుకోడు, అబ్బా తిరిగి ఇచ్చింది చాలా గొప్పగా తెచ్చి ఇచ్చిండు. అక్కడ గుడ్ రాసిండే గుడ్ అంటే అది వేరే ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అక్కడ అది చాలా బ్యూటిఫుల్ వర్క్, మంచి ప్రణాళిక నడుస్తా ఉంది, మంచి ప్రణాళిక. అసలు చెప్తున్నాను కదా, డబ్బులు ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి డబ్బులను మనం తీసుకోపోలేం. రామోజీరావు గారు చనిపోయినరు. వాస్తవం. రామోజీరావు గారు ఏ ఒక్క రూపాయి తీసుకోలే, కానీ ఒక కనీసము ఒక 50,000 కుటుంబాలల్లో రామోజీరావు గారి ఫోటో ఉంటది. అవును, వాస్తవం ఉంటది. నేను రాజకీయ కోణంలో మీకు ఉదాహరణ ఇస్తలేను. మీకు డబ్బులు మేము అదే ఆలోచిస్తాం. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినరు, తర్వాత ఇవన్నీ కూడా ఒకటి 1 by 1 స్టెప్ బై స్టెప్ గా వస్తున్నారు. ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి మేము వచ్చేసినాం అయిపోయింది అనేది ఎక్కడ కనపడతలేదు. ఏది లేదు, మంచి నిర్మాణం ఒకటి చేసి. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇవాళ చాలా మంది అంటారు దేశ సేవ చేసిన వాళ్ళను గౌరవించుకోవాలి, వాళ్ళు ముఖ్యులు.
నా దృష్టిలో వ్యాపారస్తులు కూడా చాలా ముఖ్యులు, దేశ సేవ చేసిన వాళ్ళే. ఎందుకు అని అంటే ఇలా మీరు ఈ స్టూడియో పెట్టినరు, మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇలా మీకు ఒక ఒక ఆర్థికంగా మీకు ఉపయోగపడుతున్నది ఈ జాబ్ అంటే ఆ నిర్మాణం చేస్తూనే ఇలా ఇక్కడ కూర్చున్నారు. ఆ వ్యాపారస్తుని మనం ఎట్లా ఆదరించొద్దు, ఖచ్చితంగా ఆదరించాలి. అంటే వ్యాపారస్తులకు కూడా నిజమైన దేశభక్తులు అన్నది నా దృష్టిలో అనిపించే దేవుళ్ళు కదా. రామోజీరావు గారు ఒక దేవుడా కాదు, దేవుడే కదా. ఎంతో కుటుంబం ఎన్నో బతుకుతా ఉన్నాయి. నేను ఏమంటున్నా లేకపోయినా ఇవాళ ఆయన ఏం తీసుకోపోలే, అందరికీ ఉద్యోగాలు, ఒక విజనరీ ఇచ్చి ఎంతో మందికి ఇవాళ ఆయన పెట్టిన అది ఆ ముందు చూపు అనుకోండి, ఆయన పెట్టిన ఒక భిక్ష కానివ్వండి, అది ఏమైందంటే వాళ్ళు తీసుకొని 10 మందికి పెడుతున్నారు. అవును, అంటే ఆ నిర్మాణం చేసిన వ్యక్తి అంటే నేను ఒక వ్యాపారస్తుతో పోలుస్తున్నా. నా సామాజికంగా మనం ఎదగాలంటే వ్యాపారస్తులే ఎదగాలి. రాజకీయ నాయకులకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఇవాళ వ్యాపారస్తులు అన్న వాళ్ళు చాలా మంది సామాజిక స్పృహతోని రావాలి బయటికి. వచ్చినట్టయితే సమాజ నిర్మాణం జరుగుతుంది, వాళ్ళకు మంచి పేరు వస్తుంది, జీవితంలో వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. కోసం కొద్దిగా చైతన్యపరిచి మేల్కొల్పేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది గోషమాల్లో. మనం ఇప్పుడు ఇవాళ నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత వచ్చిన, ఇప్పుడు 3rd అకాడమిక్ ఇయర్ నా దగ్గర పిల్లలు వచ్చేటట్లు. అయితే నేను వాళ్ళకు ముందు పోయినప్పుడు చూసిన దళితవాడలో బస చేస్తుంటే అక్కడ నాకు ఆలోచన వచ్చింది చదివిపియాలని. వాళ్ళ అసలు ఫస్ట్ కాన్సెప్ట్ వాళ్ళ కమ్యూనిటీ హాల్లో వండుకొని వాళ్ళకి భోజనాలు తీసుకుపోయి వాళ్ళ ఇప్పుడు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రల నాయకుడు పోతుంటే ఎంతమంది వచ్చి సమస్యలు చెప్పుకుంటారు, చెప్పుకోలేదు. ఇట్లా పోతే ఏదో చెప్తారు, ఏదో అవుతారు. అది కూడా ఒక ప్రయోగం అనుకోండి. నేను నా బెడ్, నా భోజనము, నా బ్రష్ నేను అన్ని తెచ్చుకొని మీ దళిత వాడలు వచ్చినప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళకి వీలైన అదే నేను అక్కడ భోజనం నేనే తీసుకెళ్తా. నేను తీసుకెళ్తే వాళ్ళకి ఆ ఫ్రీ టైం ఉంటది కాబట్టి నాతో చర్చిస్తారు వాళ్ళు. నేను టిఫిన్ కూడా నేనే తీసుకెళ్తా. వాళ్ళు టిఫిన్ అమ్మ మీరు అందరు రాండి అని భోజనం టిఫిన్ తీసుకోకపోతే వాళ్ళు ఆ పనులనే ఉంటారు, నాకు సమయం ఇవ్వలేదు. టీ కూడా చేయొద్దని చెప్పినాం, టీ కూడా పెట్టుకోవద్దని. అట్లా బాగా బ్రహ్మాండంగా 1 సంవత్సరం తిరిగినాం. తిరిగితే అందరు వచ్చారు, అదే గిది అన్నారు. నేనన్నా ఈ గవర్నమెంట్ వదిలిపెట్టామా, గవర్నమెంట్ వదిలిపెట్టు, ఈ నల్ల వస్తలేదు వదిలిపెట్టు, ఈ బోరింగ్ వస్తలేదు అని అంటున్నావు, ఇది వస్తున్నావు, ఇవన్నీ నేను చేపిస్తా, నేను లేకపోతే నువ్వు కూడా చేయించుకుంటావు. అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు, ఎంబడ పడితే చేస్తారు. ఒకసారి చెప్తే చేయని వాళ్ళు ఉండొచ్చు, కానీ 3 సార్లు పడితే నీ ఇంటికి వచ్చి చేస్తారు. ఇవి కాదు, ఇది కాదే కాదు, ఇది ప్రాబ్లమే కాదు. నీ అసలైన ప్రాబ్లం చెప్పు, నీ ఇంటి ప్రాబ్లం. అరే సార్ ఇట్లా నీ ఇంటి ప్రాబ్లం, నీకెంత కూలి వస్తుంది, నీ ఆదాయం ఎంత, పిల్లలు ఏం చేస్తారు, మీ వ్యక్తిగతం ఏంటి, బ్యూటిఫుల్ గా 1 by 1 చేస్తే నా పిల్లాడు నా ఎంబడి వస్తాడు సార్, మానేయద్దు. అది ఇంకా కొద్దిగా ఇంకోటి ఒక విప్లవాత్మకంగా ఇట్లా ఇంకో ఆలోచన ఏం చేసినామంటే, నేను ఈ దళిత వాళ్ళు తిరుగుతున్నప్పుడు చాలా మంది లేడీస్ వచ్చి కూర్చొని, అయ్యా చాలా సంతోషం, నువ్వు పిల్లలకు చదువు చెప్పిస్తున్నావు, ఆడపిల్లలకు రమ్మంటున్నావు, 1 రూపాయి ఖర్చు పెట్టద్దు అంటున్నావు, చాలా బాగుంది అంటావు. నువ్వేం చేస్తావు అంటే ఆమె హౌస్ వైఫ్ అంటది. నేనన్నా మీరందరు హౌస్ వైఫ్. నేనన్నా అమ్మా పెద్ద పెద్ద ఇల్లు చూసి రాను, నా ఇల్లు చూసి రాను అడిగిన. అంటే లేదు చూడలేదు సార్, మీరు నా భార్య కూడా పనిచేస్తుంది, నేను కూడా పనిచేస్తాను. పెద్ద ఇంట్లోనే చేస్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళే చేస్తున్నారు. మీకు 1 రూపాయి అడిషనల్ గా వస్తే మీకు ఎంతో ఉపయోగంగా ఉంటది. అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఉండాలి, ఏదైనా పని మీరు కూడా దొరలాడుకోవాలి. మీరు హౌస్ వైఫ్ అనొద్దు, వర్కింగ్ వైఫ్ అనాలి అని. అది ఒక అద్భుతమైన చైతన్యం తీసుకొచ్చినాం. అందు గురించే వాళ్ళని అందరినీ తీసుకొని మన హోటళ్లల్లో వాళ్ళకి అందరికి జాబులు ఇప్పించినాం. అట్లా ఇప్పించి మనతో అయినంత వరకు నేను మొత్తం చేంజ్ చేసినా అంటే నేను చెప్పడం మార్పు రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ ఇప్పుడు ఆమె పోతుంది, ఈమె పోతుంది, నేనెందుకు పోతుంది, నేను ఇట్లా ఉండే తొందరగా పొద్దుగా లేచి పని చేసుకొని ఇక్కడ పిల్లలకు స్కూల్ కు పంపించి కాలేజీలో పంపిస్తున్నారు, అక్కడ భర్తను పంపిస్తున్నారు, వీళ్ళు కంప్లీట్ చేసుకొని
నీకు 2 గంటల ఉద్యోగాలు ఉన్నాయి, 3 గంటల ఉద్యోగాలు ఉన్నాయి, 4 గంటలు ఉన్నాయి. ఎంత చైతన్యం వచ్చి మార్పు జరుగుతుంది, నాయకుల మార్పు కూడా జరుగుతుంది. అయితే నాయకుల మార్పు కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక్కటి ఉన్నది, మనము నిర్మాణానికి విప్లవానికి చాలా తేడా ఉంది. ఇది పాయింట్ మీరు గమనించాలి. విప్లవము అంటే తొందరగా వస్తుంది, రెచ్చగొట్టడం చేసి ఒకరిని పడేయడం అంటే అది విప్లవం తీసుకొచ్చి పడేయచ్చు ఈజీ. కానీ నిర్మాణం చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాం. అయినా కానీ మనము అది ఎంత టైం పడతాను కాదు, మనం బీజం వేసినాం, ఇవాళ మొలకెత్తింది, వృక్షం దిశగా పోతుంది, వట వృక్షం అవుతుంది, కాదన్న సమస్య ఉండదు. అది చరిత్ర సార్, అది చరిత్ర. మౌనంగానే ఎదగమని చెప్పేసి అంటారు కదా. అంతే. ఇవాళ ఏదో మనం మతాన్ని రెచ్చగొడుతున్నాం, లేకపోతే కులాన్ని రెచ్చగొడుతున్నాం, మతాన్ని రెచ్చగొట్టచ్చు. అవును, తెలంగాణ ఎంతసేపు జాగృతి పరిచి తెలంగాణ చేయొచ్చు. ఇక తెలంగాణ చేసిన తెలంగాణ సార్కి ఎంత కష్టమైందో కేసీఆర్, బంగారు తెలంగాణ నిర్మాణానికి అంత ఈజీ ఉంటది, ఎక్కువ కష్టం అవుతుంది. అవునవును, ఎందుకంటే దీంట్లో అందరూ వేలు పెడతారు. అవునవును, కనబడుతుంది, అన్యాయం జరుగుతుంది కాబట్టి అని అందరూ కత్తి తీసుకొని బయటకు వస్తారు, కత్తి తీసుకొని వస్తారు. ఇది నిర్మాణం చేస్తున్నా అంటే ఇప్పుడు సార్కు బంగారు తెలంగాణ చేసి చూపెడతా అంటే దీనికి ఎక్కువ కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. తెచ్చుకున్న దాన్ని నిర్మించుకోవడం చాలా ఇబ్బంది. అదే అందు గురించే అన్ని నిర్మాణాత్మకంగా పనులు చేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది. పెను మార్పు చూడబోతున్నాం త్వరలో, గోషామాల్లో పెను మార్పు చూడబోతున్నాం. అయితే మా కాన్స్టిట్యున్సీలో పెను మార్పు, ఎందుకంటే వేరే విధంగా కాదు కదా, అర్థమవుతుంది. నేను అదే అంట, అమ్మా నేను కూడా నిలబడ్డా, నాకు ఓట్లు రాలే, అయితే నేను ఒకటి నీకు ఆ దేవుడు గొప్పనా ఈ దేవుడు గొప్పనా అని ఈ కొట్లాట పంచాయతీలా మనకేమొస్తుంది? దేవుళ్ళు అందరు కలిసి ఉన్నారు మీద, దేవుని పిల్లలు కొట్లాడుతారు. ఏంది ఇది? ఇది కాదు, పిచ్చు పెడుతున్నారు. దేవుడు అన్న కాదు, ప్రతి ఇల్లు రిచ్గా ఉండాలి. డబ్బుతోని అంటే ఆర్థిక ఆలంబన వైపు పోతుంటే మీకు ఏంది అంటే మీ జీవితంలో మార్పు వస్తుంటుంది. మీరు ట్రెడిషనల్ గా ఆలోచన చేసి ఇలాంటి ఉచ్చులో పడి అరే హిందుత్వం ఇట్లా అయిపోతుంది, అరే మనం దేవునికి పోతే దండం పెట్టుకుంటే వస్తుంది, బొట్టు పెట్టుకుంటూ వస్తుంది. ఈ బొట్టు ఇది మనం కొట్లాడడం ఏమున్నది? ఆ దేవుని మొక్కడంలో మన దేవుడే గొప్ప అనడంలో ఏమున్నది? ఏ ధర్మం చెప్పింది, ఏ భాగవతం చెప్పింది, ఏ రామాయణం చెప్పింది? అంతా మీ నియోజకవర్గానికి ఎక్కువ రెచ్చగొడ ఇది ఎక్కువ ఉంటుంది, పంచాయతీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము అట్లా చెప్తుంటే ఇప్పుడు నిర్మాణం పని టైం పడుతుంది, కానీ ఏదేమైనా టైం అనేది వస్తుంది. మొన్న 63,000 ఓట్లు తెచ్చినాం. అవును సార్, అవును. థర్డ్ ప్లేస్ కి వచ్చిందా? మేము సెకండ్ ప్లేస్ కి వచ్చిందా? సెకండ్ ప్లేస్ అంత సెకండ్ ప్లేస్ కి వచ్చినాం. ఆడ అంటే ఓట్ బ్యాంక్ లేదు అనే స్థాయి నుంచి సెకండ్ ప్లేస్ కి నాయకులు అందరూ గోషామయ్య బీఆర్ఎస్ గెలుస్తుంది అని రిపోర్ట్ లేదు వచ్చినాయి. ఎట్లొచ్చింది అది? మీరు నా వీడియోలు రెండు సంవత్సరాలు 242 ప్రోగ్రాంలు అలు పెరగకుండా ఇవాళ ఒక ప్రోగ్రాం చేస్తే రేపు మళ్ళీ ఎల్లుండి ఒకటి, మళ్ళీ ఎల్లుండి అసలు మొత్తం ఎక్కడికక్కడ మా దగ్గర 300 రోజు భోజనాలు మొత్తం కార్యకర్తలకు నాయకులకు భోజనాలు, వాళ్ళకి ఫ్రీ టైం ఏదంటే అది ఒక 10 బండ్లు కార్లు అంత వేగంగా భయపడ్డారు. ఒక నాయకులు బొమ్మ బొలిసి అయ్యేటట్టుంది సార్ అని చెప్పేసి ఆ జరిగిన 2 సంవత్సరాలు అటు ఇటు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని కిరణ్ చెప్తున్నా కదా. నేను అనుకున్నది ఆడ సాధించిన, నాకు అది ఆ క్రెడిట్ నాకు తెలుసు, నేను ఏం చేసినాను ఆడ నాకు తెలుసు. అది అక్కడ ఎంత లేపినానో బీఆర్ఎస్ ని. దానికి స్ఫూర్తి ఏంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు ఏ రకంగా పనిచేసి రాన్నటువంటి తెలంగాణ తెచ్చి చూపించారు. ఇక్కడ కూడా అదే మాట పడుతున్నాం. కాకపోతే ఆయన మొత్తం రాష్ట్రాన్ని చిన్న నియోజకవర్గాన్ని చేస్తే ఎందుకు రాదు అన్నట్టు చేసినాం. ప్రజలు స్పందించారు. 63,000 ఓట్లు, 63,000 అసలు ఎంత అంటే ఎక్కడుంది అనే స్థాయి నుంచి ఎంత ఉందా అనే కాడికి అక్కడ కనిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ కొన్ని ఫక్త్ స్థానాలు ఉంటాయి సార్, గెలిచే స్థానాలు. ఆడ ఏ క్యాండిడేట్ పెట్టినా పోతారు, కాలు గుర్తు మీద ఓటేస్తారు, వస్తారు. అది కామన్నది, కొన్ని నియోజకవర్గాలు అట్లున్నాయి. కానీ అసలు లేదు అనేటటువంటి నియోజకవర్గాన్ని అరే ఇక్కడికి వచ్చిందా అనేటటువంటి స్థాయికి సీనన్న తీసుకుపోయిండు, గడ్డం సీనన్న తీసుకుపోయిండు అనేది ప్రధానంగా అక్కడ నడుస్తున్నది, చర్చ నడుస్తున్నది. మరి గత ఎన్నికల్లో దాదాపుగా 119 స్థానాల్లో కేసీఆర్ గారు దాదాపుగా ఒక 5-6 స్థానాలకి కొద్దిగా పెండింగ్, అంత సస్పెన్స్. అదొకటి గోషామహల్, దాన్ని కూడా ఆపారు. అసలు ఎందుకు అప్పుడు ఏం జరిగింది, దేనికోసం ఆపిరు దాన్ని?
ఎందుకంటే అక్కడ నేను ఇంకో అతను చాలా తీవ్రంగా పోటీ పడ్డాం. ఓకే. నేను చాలా కార్యక్రమాలు ప్రభుత్వానికి అప్పుడున్న కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి బాగా తెలిసినాయి. అవును. వారు ప్రీఫిక్స్ గా ఒక క్యాండిడేట్ అనుకున్నారు. నా వేగవంతం చూసి, నా కార్యక్రమాలు చూసినాక మైండ్ చేంజ్ అయింది. అయితే అటువైపు నుంచి వాళ్ళు కూడా ఒత్తిడి, ఇటువైపు నుంచి నేను కూడా ఒత్తిడి. అది నేను చివరి దాకా ప్రయత్నం చేసినాం. దానివల్ల ఆది నాయకత్వం ఏం చేసింది అంటే పెండింగ్ పెడుతూ పోయి చివరి 6 రోజుల ముందు ఇస్తే 63,000 ఓట్లు తెచ్చినామంటే అది కరుడు కట్టిన హిందుత్వవాది అన్న దాంట్లో బీఆర్ఎస్ కు తెచ్చినామంటే నాట్ ఏ జోక్. అది ఇగో నేను ఏమంటానంటే నాకు చెప్తుంటారు, అన్న మనం ఇంత చేసినాం ఇట్లా అయింది అట్లా అయింది అంటే రాజకీయాలే ఇట్లుంటాయి. రాజకీయాలు ఒక్కటి డిసైడ్ అయిపోవాలి. ఏంది అని అంటే మనకు రెడ్ కార్పెట్ వేసి ఎవరు తీసుకురారు. అయితే నా పనులు నాకు ఎందుకు తృప్తి ఇస్తున్నాయి అంటే నేను డైరెక్ట్ ప్రజలకు ఏమి ఇచ్చినాను. నేను కొన్ని పనులు నేను నాయకత్వానికి కావాల్సినటువంటి ఫ్లెక్స్ అవి కట్టినా గానీ మళ్ళా కాన్స్టిట్యున్సీకి వస్తే ఇవాళ 8 లక్షలు పెట్టినటువంటి ఈ యొక్క సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఒక్క రోజు నా ఇంట్లో ఉండే ప్రతి ఇంటికి తిరిగి వస్తున్నాయి. ఫౌండేషన్ డెక్సం అనేది ఉంటది, ఆ గ్లాసం అనేది ఉంటది. అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఏం పని చేసినాం శ్రీనివాస్ యాదవ్ అని. ఇంటికి మీ సామాన్ తిరిగి వస్తుంది షబ్బాజ్ ఉచితంగా. అయితే అట్లా చేసినాం కాబట్టి ఎవరైనా మెచ్చుకున్నా, కించపరిచినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా నాకు ఏం ఫరక పడదు. ఏందనంటే నేను డైరెక్ట్ ఎవరికి ఇస్తున్నా, దేవుని ఖాతాలో ఎక్కుతున్నది, వేస్తున్నాం, నడిపిస్తున్నాం. రాజకీయంలో మనకు వచ్చినా రాకున్నా పర్వాలేదు. స్థాయి నుంచి అన్ని చూస్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కదా, డైరెక్ట్ వచ్చింది కాదు కదా. ఒక డ్రెస్ 3 రోజులు వేసుకునే పరిస్థితి ఉన్నది. గడ్డం సీనన్న పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఎప్పుడైతే గోషామహల్ సీట్ ఆపారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ టకా కేసీఆర్ మొత్తం అనౌన్స్ చేసిండు. గోషామహల్ ఎక్కడంటే బాగా ఫైట్ ఉన్న కాడ గెలుస్తాం, 5-6 మంది ఉన్నారు, ఆ సీట్ పడిందంటే అవును అనుకోవచ్చు. అరే గోషామహల్ ఎందుకు ఆపిండు కేసీఆర్? గోషామహల్ బీఆర్ఎస్ గెలవదు, అక్కడ ఏదో వాళ్ళే గెలుస్తారు, సింపుల్ గా సీట్ ఇచ్చి ఎవరినో ఒకరిని ఓడిపోయే వ్యక్తిని నడుస్తుంది అట్లా. కానీ ఎంత టఫ్ ఫైట్ ఎందుకు? అసలు బీఆర్ఎస్ అంటే గెలిచే అవకాశం అక్కడ ఉన్నదా? అసలు ఏ నాయకులు ఉన్నారు, ఎవరికి ఎవరు పోటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా గోషామహల్ గురించి వెళ్ళి మాట్లాడుకున్న సందర్భం ఆ రోజు. ఎందుకంటే గోషామహల్ సింపుల్ గా టికెట్ అనౌన్స్ చేసేయచ్చు, ఎవరికొకరికి అనౌన్స్ చేసేయచ్చు. కానీ ఒక టఫ్ సీట్ గా గోషామహల్ ఆ రోజు మారిపోయింది. ప్రధాన కారణం గడ్డం సీనన్న. అంటే ఇప్పుడు మనకి ఎట్లున్నది అని అంటే ప్రజలు కూడా మనకు రోజు అన్న టికెట్ నీకే రావాలి, వేరేకి వస్తే ఆగం మేము. ఓకే, అది కూడా మళ్ళా నాకు కేటీఆర్ అన్న పిలిచి ఒక మాట చెప్పిండు. ఓకే, నాకేమన్నాడు అంటే నేను నీకు టికెట్ ఇస్తలేను అన్నాడు. ఓకే, ఎందుకంటే లాస్ట్ చివరిన నీకు లింగ్విస్టిక్ మైనారిటీకి ఇవ్వాలని ఆయన ప్రీఫిక్స్ అయిపోయాడు. ఓకే, నార్త్ ఇండియన్కి ఇవ్వాలని నాకు చెప్పిండు. శ్రీనివాస్, అది మనం మీ కాన్స్టిట్యున్సీలో నార్త్ ఇండియన్స్ బాగున్నారు కాబట్టి అక్కడ ఒక టికెట్ ఇచ్చి వేరే కాన్స్టిట్యున్సీలో నార్త్ ఇండియన్ ఓట్స్ అన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాము. బీఆర్ఎస్ వాళ్ళు అదే ఒక నార్త్ ఇండియన్ కూడా ఇచ్చిర్రు అన్నది వేరే కాన్స్టిట్యున్సీలో అది మనము వాళ్ళకు గుర్తింపజేసి మనం ఓట్లు తెచ్చుకున్నాము. అది సాధ్యమవుతుంది. పోనీ నేను ఉన్నా కదా, నీకు గవర్నమెంట్ రాగానే యు ఆర్ మై ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పిండు. నేను కడుపులో తలబెట్టి వచ్చిన. అంటే నాయకత్వం గుర్తించినాక ఇక మనకు అంత ఓపెన్ గా చెప్పారు, మీ నిర్ణయమే నా నిర్ణయం సార్ అంటే ఆయన ఇచ్చుకున్నాడు, అయిపోయింది. నాకు మళ్ళా గమ్మత్ ఏమైందంటే నేను అక్కడ డిఫరెన్షియేట్ ఎమ్మెల్యే దగ్గరనే బాగా మనం అది చేసినాం. అవునవునవును, బాగా దాన్ని ఎట్లా అంటే కాన్స్టిట్యున్సీని మొత్తం కదిలిచ్చేసాం. అదే అర్థమవుతుంది. కదిలిచ్చేసి సీట్ వచ్చినా రాకపోయినా కానీ ఇక్కడైతే మార్పు జరగాలి అనే కాన్సెప్ట్ తో పనిచేసారు. అందుకే 63,000 ఓట్లు 63,000 ఓట్లు వచ్చినప్పుడు
నేను ఒక్కరినే చెప్పిన మనం గెలుస్తున్నామని. Okay. నేను ఇమ్మీడియట్లీ ఓట్స్ అయిపోగానే ఫస్ట్ కేటీఆర్ గారికి మెసేజ్ పెట్టిన నేను, మనం 5,000 ఓట్లతో గెలుస్తున్నాం అన్నాను. ఓకే. దురదృష్టం ఏంది అంటే గెలిచేసి మా క్యాండిడేట్ నోటి దురుసు వల్ల, ఓకే, కొన్ని లూజ్ స్టాక్ చేయడం వల్ల పోయిండు. లేకపోతే ఇవాళ నేను అనుకుంటా నిలబడితే ఇప్పటివరకు గెలుపు అయిపోయింది గోషమహల్. పార్టీ అధిష్టానానికి మీరు కట్టుబడి ఉన్నారు. సో అది ఇవాళ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే పార్టీ అధినేత మాటకి మీరు కట్టుబడి శిరసా వహించి పనిచేసింది మాత్రం చాలా ఇంపార్టెంట్. అదే కనపడుతుంది ఇక్కడ.